ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పప్పు రసం ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి టమాటా మెత్తగా మగ్గించుకోవాలి. అందులోకి సరిపడా చింతపండు మెత్తగా ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పొడిగా చేసి పెట్టుకోవాలి. టమాటా తొందరగా మగ్గేందుకు ఇందులోకి రాళ్ళు వేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకోండి. లేదా రాళ్ళు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రాళ్ళు వేసుకుంటాం. దీని మీద ప్లేట్ పెట్టుకుంటున్నాం. టమాటాలు అనేటివి మగ్గిన ఇప్పుడు ఇది ఇందులోకి వేసుకుని జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. మంచి గుమగుమలాడేంత వరకు. ఇందులోకి అలాగే కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒకసారి కలుపుకున్నాం. అలాగే ఇందులోకి ముందుగా ఉడికించి స్మాష్ చేసుకుని పప్పు వేసుకుంటున్నాం. ఇది ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులోకి సరిపడిన వాటర్, మీకు చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి. పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఈ రసం చిక్కదనం కన్నా పలచగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే చింతపండు రసం. ఇంతే ఫ్రెండ్స్ పప్పు రసం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. రసం చాలా బాగుంటుంది. పప్పు రసం ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది.